ఇక డ్రగ్స్ కేసులో విచారణ తీరు మీద హీరోయిన్ చార్మి వేసిన పిటిషన్ను కాసేపట్లో హైకోర్టు విచారణ చేయనుంది. సిట్ ఎంక్వైరీ చేస్తున్న తీరుపై అనుమానాలున్నాయన్న చార్మి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం చట్ట విరుద్ధమంటూ పిటిషన్ వేసింది. సంబంధం లేని విషయాలను తనకు అంటగట్టారంటూ పిటిషన్లో చెప్పింది. ఈ పిటిషన్నే కాసేపట్లో కోర్టు విచారణ చేయనుంది. చార్మి పిటిషన్ పై మరిన్ని అప్డేట్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, హైకోర్టులో చార్మి పిటిషన్ మీద అప్డేట్స్ ఏంటి? స్వాతి, గుడ్ మార్నింగ్. మొత్తానికి మరికొద్ది సేపట్లో చార్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదోపవాదనలు జరగనున్నాయి. 9th నెంబర్ కింద దాని నెంబరింగ్ అయింది. సుమారు 11:30 టైంలో దీనికి సంబంధించిన విచారణ వచ్చే అవకాశం ఉంది. వరుసగా సినీ నటుల విచారణ కొనసాగుతున్న టైంలోనే అటు చార్మి హైకోర్టు మెట్లెక్కడం వివాదంగా మారింది. దీనిపైన నిన్న అకున్ సబర్వాల్ ఎక్సైజ్ డైరెక్టర్ నేరుగా కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె పిటిషన్ ఏదైతే ఫ్రేమ్అవుట్ చేసిందో ఫ్రేమ్అవుట్ చేసిన పాయింట్స్కే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా కనిపించింది. దాంట్లో ఒకటి, మహిళా అధికారి ఆధ్వర్యంలో ఆమెను ప్రశ్నించాలి, తాను కోరుకున్న చోట ప్రశ్నించాలి, అట్లాగే చేతి వేళ్ల గోళ్లను తీసుకోవడానికి వీల్లేదు, రక్త నమూనాలను కూడా సేకరించడానికి వీల్లేదు, తన బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారంటూ అందులో మెన్షన్ చేసింది. దాంతో పాటుగా ఎక్కువసేపు విచారిస్తూ ఎవరైతే విచారణకు హాజరవుతున్న వాళ్ళను వేధిస్తున్నారన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. అది రెగ్యులర్గా మీడియాలో టెలికాస్ట్ కూడా అవుతుందనే విషయాన్ని ఆమె పిటిషన్లో పేర్కొంది. స్పెసిఫిక్గా 10 నుంచి 12 పాయింట్లను ఆమె మెన్షన్ చేసింది. దానికి కౌంటర్గా పోలీసు అధికారులు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఆ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం, విల్ఫుల్గా ఉంటే తామంతటా తాము బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటేనే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నామే తప్ప లేకపోతే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళు డినై చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేం బ్లడ్ శాంపిల్స్ అని చెప్తే ఆ బ్లడ్ శాంపిల్స్ని ఇవ్వకుండా వెళ్ళిపోతే కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. నిన్న నవదీప్ విషయంలో కూడా అదే జరిగింది. బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి పోలీసు అధికారులు అడిగితే తాను ఇవ్వడానికి సిద్ధంగా లేనని చెప్పిన తర్వాత పంపించారనే విషయాన్ని ఎక్సైజ్ సిట్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. బహుశా కొంత డిఫెన్స్ జోన్ నడుస్తోంది. అటు పోలీస్ అధికారులకు ఈ గ్రౌండ్లకు సంబంధించి కోర్టులో ఒకవేళ ఈ పిటిషన్ను అలో చేసిన తర్వాత విచారణకు వస్తే ఆ విచారణ టైంలో కోర్టు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మనం న్యాయ నిపుణులతో మాట్లాడినప్పుడు బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే బ్లడ్ శాంపిల్స్ కానీ ఎలాంటి శాంపిల్స్ అయినా ఆ టిష్యూస్ కావచ్చు, బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, వెంట్రికల్ కావచ్చు, లేదంటే ఎనీ ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి ఒక రిపోర్ట్ ఒక శాంపిల్స్ని పంపించాలంటే దానికి ముందు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి రేవంత్ రెడ్డి ఇష్యూలో తీసుకుంటే దాంట్లో చంద్రబాబు నాయుడు టెలిఫోన్ కాల్ మెథడ్ సంబంధించిన ఇష్యూను కూడా కొంతమంది న్యాయ నిపుణులు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. వాళ్ళ వాయిస్ శాంపిల్స్ని ఎఫ్ఎస్ఎల్కు పంపాలంటే కూడా దాన్ని ఎగ్జామిన్ చేయడానికి పంపించడానికి కూడా కోర్టు అనుమతి తీసుకున్నారు. సో ఒక్క కేసు అని కాదు, పెద్ద పెద్ద కేసుల్లోనే ఇట్లాంటి గ్రౌండ్స్ ఫాలో అవుతారు. కానీ పోలీసులు గ్రౌండ్స్ ఫాలో కాలేదేమో అన్న అనుమానం తమకు కూడా ఉందనేది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడాలి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాంట్లో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఇంచు టు ఇంచు ఫాలో అవుతున్నాం, వీడియో రికార్డింగ్ను పెట్టి మరీ క్వశ్చనింగ్ కూడా చేస్తున్నాం. మొదటి నుంచి ఏదైతే క్వశ్చనింగ్ అవర్ స్టార్ట్ అవుతుందో ఎండింగ్ వరకు అది రాత్రి 10-11 గంటల వరకు కూడా ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మొత్తం వీడియో రికార్డింగ్ మోడ్లో పెడుతున్నాం. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు క్వశ్చనింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ని అట్లాగే వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లను అన్నింటినీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ముందు మీరు విల్ఫుల్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ సంతకాలను సేకరిస్తున్నామని చెప్తున్నారు. కానీ పిటిషన్ తరఫున మాత్రం తమ దగ్గర బలవంతంగా తీసుకున్నామని కోర్టులో చెప్తాం అనే ఒక ధోరణి వినిపిస్తోంది. ఎందుకంటే చార్మి కూడా రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథ్, సుబ్బరాజు,
శ్యామ్ కే నాయుడు, తరుణ్, నిన్న జరిగిన నవదీప్ వీళ్ళందరి ఎపిసోడ్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆమె కోర్టు మెట్లెక్కాననే విషయాన్ని ఆ పిటిషన్లో పేర్కొంది. మహిళా అధికారుల విషయంలో కూడా అకున్ సబరాలు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఒక మహిళా అధికారిని అందుబాటులో ఉంది, మహిళా అధికారుల చేత ఇన్వెస్టిగేషన్ చేపిస్తామని చెప్పారు. సో వాళ్ళు ఒకవైపు మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు, వైలేషన్ జరుగుతుందంటూ మరోవైపు చార్మి పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ప్రజెంట్ బాల్ హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఎట్లాంటి వాదోపవాదనలు కంటిన్యూ అవుతాయి. ఇప్పటికే ఎగ్జామిన్ చేసినటువంటి నటులకు సంబంధించిన గ్రౌండ్స్ను కూడా అందులో పెట్టారు కాబట్టి ఆ గ్రౌండ్స్ను బేస్ చేసుకొని హైకోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా, లేదంటే పోలీసులు చెప్తున్నటువంటి గ్రౌండ్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో అవుతున్నామన్నారు కాబట్టి ఆ గ్రౌండ్స్ని అలో చేసి వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే చార్మికి మద్దతుగా ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా చూడాలి మొత్తానికి. ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్ కేసులో దర్యాప్తు నటీనటులను పిలుస్తూ వరుసగా దర్యాప్తు చేస్తున్న టైంలో వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్న టైంలో మరోవైపు చార్మి కోర్టు మెట్లు ఎక్కడం వివాదంగా మారింది. కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, కోర్టు వాళ్ళు పెట్టినటువంటి గ్రౌండ్స్ను అంగీకరించి దాని ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతాయా, లేదంటే అధికారులు చేస్తున్నటువంటి విషయాన్ని కరెక్టే అని చెప్పి లేదంటే వాళ్ళు చెప్పినటువంటి గ్రౌండ్స్ను అలో చేసి అధికారుల వైపున మద్దతు చెప్తుందా అనేది చూడాలి. మరికొద్ది సేపట్లో 11-11:30 గంటల టైంలో దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యి ఒక జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం మరిన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి పిటిషన్ ఎప్పుడు కూడా అంటే రెగ్యులర్గా నిందితులకు సంబంధించిన విషయంలో ఎప్పుడైనా రెగ్యులర్గా ఏదైనా కేసులు కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ మెథడాలజీలో కానీ దర్యాప్తు స్టేజ్లో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు తక్కువ. రెగ్యులర్గా ఎప్పుడు కూడా అరెస్టుల మీద స్టే కోసమో లేదంటే స్టేటస్ కోల కోసమో కోర్టులకు వెళ్తుంటారు. కానీ ఈ విషయంలో ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్ విషయంలో ప్రధానంగా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ చార్మి మెట్లెక్కింది కాబట్టి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే అని కోర్టు చెప్తుందా, లేదంటే ఇది కోర్టు నిబంధనలకు ఉల్లంఘన కాబట్టి అధికారులు చేసింది తప్పు అని వేలెత్తి చూపిస్తుందా, ఏం జరుగుతుందనే విషయంలో ఇదే గ్రౌండ్ పైన అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి మరికొద్ది సేపట్లో కోర్టులో దీనిపైన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.